ఈరోజండి సిద్దిపేటలో ఒక అత్తగారిని అయితే అల్లుడు వేట కొడవలతో నరికి చంపేయడం జరిగింది. వెంటనే అతను పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం కూడా జరిగిందండి. ఎందుకు ఇలా చేసామని అడిగినప్పుడు మా అత్తగారి వల్ల మా గొడవలు జరుగుతున్నాయి, మా గొడవలకు కారణం మా అత్తగారే అని అతను చెప్పడం జరిగిందండి. వీళ్ళిద్దరూ 8 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందటండి. 2 పిల్లలు ఉన్నారంట. అంతా బాగానే నడుస్తుంది. ఈ మధ్యకాలంలో గొడవలు స్టార్ట్ అయ్యాయటండి. దానికి కారణం మా అత్తగారే అని అతను చెప్తున్నాడు. ఈమె గొడవ పడి పుట్టింటికి వెళ్ళడం జరిగింది. దాంతో అతనికి కోపం వచ్చి ఇదంతా అత్తగారే చేస్తుందని చెప్పేసి ఇలాగా చంపేయడం జరిగిందండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి గొడవలు మనం చాలా చూస్తున్నామండి. అత్తగారిని చంపేయడాలు ఇలాంటివన్నీ. కాబట్టి అండి అత్తగారులు కూడా కొంచెం అల్లుళ్ళ విషయాల్లో దూరంగా ఉంటే మంచిదేమో. చిన్న చిన్న విషయాలకైతే కలగ చేసుకోకూడదండి. ఎందుకంటే వీళ్ళకి ఆలోచన అంతా కూడా అత్తగారుల మీదే ఉంటుంది కాబట్టి. అంత క్రితం కూడా అల్లుడు ఆటోలో ఎక్కించుకుని వెళ్ళి అత్తగారిని చంపేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీళ్ళకి కొంచెం శిక్షలు బాగా వేయాలండి, లేకపోతే ఇంక ఇవే కంటిన్యూ అయ్యేలా కూడా ఉన్నాయి. అందరూ కూడా కొంచెం ఆలోచించండి.